ఖురాన్ షరీఫ్లో ఈసా పక్షి ఆకారం గల ఒక బొమ్మని మట్టితో చేసి దానిలో జీవం ఊది ఎగరవేస్తే అది పక్షిలా ఎగిరిపోయింది అని చెప్పని రాస్తుంది ఖురాన్లో. ఖురాన్ గ్రంథం యేసు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ షరీఫ్లో ఈసా కన్యకు పుట్టాడని రాస్తుంది. కన్యకు పుట్టాడని రాస్తుంది. కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు యేసు ప్రభు సిలువలో చనిపోలేదు అని. నో, యేసు సిలువలో చనిపోయాడని ఖురాన్ గ్రంథంలోనే ఉంది. సూరా మరియంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అది చూడండి, అండర్లైన్ మీ ముందుకు వచ్చింది. ఆ అక్షరాలు ఒకసారి చదవటానికి ట్రై చేయండి. మరియమ్మను చూసి ఆమె బంధువులు వచ్చి అరుస్తారు, ఏమమ్మా వివాహం కాలేదు, ఎలా నువ్వు గర్భం దాల్చావు, ఎలా బిడ్డని కన్నావు, ఇంత పాపిష్టి పని ఎందుకు చేశావమ్మా మరియమ్మ అని అడిగారట. నీ తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు, వాళ్ళ కడుపున చెడబుట్టావు కదమ్మా, ఎందుకు ఇంత పని చేసావని చెప్పని వాళ్ళు బాధపడితే మరియ ఏమీ చెప్పలేక ఉయ్యాలలో ఉన్న యేసు వైపు చూపించిందట. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి, ఉయ్యాలో ఉన్న ఈ పసిబాలుడు ఏం సమాధానం చెప్తాడు మాకంటే ఆయన పలికాడట. ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మాట్లాడాడట. ఏమనో తెలుసా, నేను చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అన్నాడట. ముస్లిం సోదరులు అంటారు యేసు సిలువలో చనిపోలేదు అని. యేసు ప్రవక్త కాదా అంటే యేసు ప్రవక్త అని మేము ఒప్పుకుంటాం అన్నారు. ప్రవక్త అబద్ధాలు ప్రవచిస్తాడా? యేసు స్పష్టంగా చెప్పాడు. ఏమని అంటే, నేను పుట్టిన రోజు ఉందా అక్కడ రిఫరెన్సు, అలాగే నేను మరణించే రోజు పాపుల కొరకు, అలాగే తిరిగి బ్రతికింపబడే రోజు శాంతి కలుగుతుంది గాక అన్నాడట. అంటే ఈ మూడు జరుగుతాయని యేసు చెప్పాడా లేదా? చెప్పండి ఒకసారి. ఇంత స్పష్టంగా ఉంటే యేసు సిలువ వేయబడలేదని ఖురాన్లోనే ఉందంటే ఖురాన్ స్వయం వైరుధ్యం అవుతుంది. అలా అనకూడదు. యేసు ప్రవక్తని తప్పుపట్టినట్టు అయింది, అనకూడదు అట్లా. ముస్లిం సోదరులారా, ఖురాన్ స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది ఈ పాపము లేనివాడని. 2, యేసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని. 3, యేసు మట్టి బొమ్మకు జీవం ఊది పక్షిలా ఎగిరిపోజేశాడని. యేసు సృష్టికర్త, యేసు పరిశుద్ధుడు, యేసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దైవం.